ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము వివాహం చేసుకున్నాము, మా వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేదు, గొడవలు రావడం, వివాహం అయిన తర్వాత నెలకే దూరంగా ఉండటం, అలాగే ఒకరికి పట్ల ఒకరికి ప్రేమ లేకపోవడం, మాకు ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు అని కొంతమంది. అలాగే గురువుగారు మాకు పెళ్ళయింది 15 సంవత్సరాలు అవుతుంది, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, ఫస్ట్ బాగానే ఉన్నాము, కానీ తర్వాత రోజు రోజుకి మా మధ్య గ్యాప్ రావడం జరుగుతుంది, మా వైవాహిక జీవితం ఏమాత్రం బాగోలేదు అని చాలామంది అడగడం జరిగింది. అలాగే కొంతమంది మిత్రులు పెళ్ళయింది గురువుగారు, పెళ్ళికి ముందు బాగానే ఉన్నాం, పెళ్ళయిన తర్వాత మాకు ఆర్థికంగా విపరీతమైన సమస్యలు వస్తున్నాయి, విపరీతంగా ఇబ్బందులు వచ్చాయి, మా ఇంట్లో తల్లిదండ్రులు వచ్చిన అమ్మాయి అదృష్టవంతురాలు కాదు అని కొంతమంది, వచ్చిన అబ్బాయి అదృష్టవంతుడు కాదు అని కొంతమంది ఇలా అంటూ ఉంటున్నారు. చాలా బాధగా ఉంటుంది. మాకు సామాజికంగా అంటే కుటుంబ పరంగాను ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. అలాగే సమాజంలో కూడా అయిన వారి చుట్టాలు పక్క వీళ్ళందరూ కూడా మమ్మల్ని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎందువల్ల దీని నుంచి బయటపడడానికి ఏదైనా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఉపాయం ఉందా అని చాలామంది అడగడం జరిగింది. మిత్రులారా, ఇలా జరగడానికి బలమైన కారణం మన జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉండటం, అలాగే శని భగవానుడు నీచ స్థానంలో ఉండటం, అలాగే రాహువు కూడా నీచంగా ఉండటం. ఈ ముగ్గురు కనుక నీచంగా ఉండి జాతకంలో మనకి ఇలాంటి ప్రభావాలే వస్తాయి. ఇలా జరుగుతుంది అంటే మన జాతకంలో ఈ 3 గ్రహాల యొక్క నీచంగా ఉన్న అర్థం. వీటిని మనం మన ఇంట్లో ఉండే పదార్థాలతో శాంతింప చేయవచ్చు, జీవితాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటే వారి జీవితం వైవాహిక జీవితం అనేది బాగోదు. ఎవరికైతే శుక్రుడు బలంగా ఉంటాడో వారి జీవితం బాగుంటుంది. శుక్రగ్రహం యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఆడవారైన మగవారైనా సరే వారు సుఖ సంతోషాలతో ఉండడానికి, మానసికంగాను శారీరకంగాను వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం రామబాణంలా పనిచేస్తుంది. అలాగే శారీరకంగా అంటే భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాలు కూడా శుక్రుడు బలహీనంగా ఉంటే బాగోవు. వారిద్దరి మధ్య శారీరక సంబంధాలు కూడా సరిగా ఉండవు. అలాగే ఈ శుక్రుడి బలహీనత వల్ల మిగతా పాపగ్రహాలు కనుక తోడైతే కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. అలాగే ఆర్థికమైన సమస్యలు అంటే శుక్రుడు యోగించకపోతే ఆర్థికమైన సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉపాయాలు 3 ఉపాయాలు చెప్తాను. వీటిని మీరు చేయగలిగితే ప్రయత్నించేయండి. అంటే ఈ పదార్థాలు దొరికినప్పుడు మీరు చేయడానికి ప్రయత్నించేయండి. ఎలా చేయాలి, ఏ విధంగా తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. కొంతమంది మిత్రులకి అనుమానాలు ఉంటాయి, గురువుగారు అలా గురువుగారు ఇలా గురువుగారు అడుగుతున్నారు. వీడియో పూర్తిగా చూడండి, ప్రతి విషయానికి సమాధానం మీకున్న మానసిక డౌట్లన్నిటికీ కూడా చెప్తూ ఉంటాను. వీడియోలోనే మీరు పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు. ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు, నెలసరి టైంలో కూడా చేయవచ్చు. ఈ ఉపాయం కావాల్సిందల్లా 3 పెద్ద యాలకులు కావాలి. ఇలా ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు, పెద్ద యాలకులు గురువుగారు దొరకట్లేదు అంటుంటారు. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, పచారీ కొట్టుల్లో దొరుకుతాయి, షాపుల్లో అడగండి ఇస్తారు. యాలకులు, పెద్ద యాలకులు. ఈ యాలకులు కావాలి. 3 యాలకులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 2 లీటర్ల నీళ్ళు తీసుకోండి. మనం రోజు తాగే నీళ్ళు ఉంటాయి కదా, 2 లీటర్ల నీళ్ళు తీసుకోండి. అందులో ఈ 3 యాలకులు వేయండి. నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాల సేపు మరిగించండి, లేదా 10 నిమిషాలు, కాస్త ఎక్కువగానే మరిగించండి. ఆ మరిగించిన తర్వాత
ఒక బాటిల్లోకి ఆ వాటర్ని తీసుకోండి. అంటే వాటర్ని చల్లార్చిన తర్వాత ఒక బాటిల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయం మీరు స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీళ్ళల్లో ఆ బాటిల్లో ఉన్న వాటర్ని కొద్దిగా వేసుకొని స్నానం చేయండి, కలుపుకొని స్నానం చేయండి. ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు. ఈ విధంగా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే, ఇది కూడా ఉదయం పూట స్నానంలో చేస్తే చాలా మంచిది. ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. కుటుంబంలో ఎవరైనా సరే ఒకరు చేసి మిగతా వారు వాడుకోవచ్చు, భార్యాభర్తలు వాడుకోవచ్చు. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. మీకు ఎన్ని రోజులు చేయాలని అనుమానం ఉంటుంది. మీ జీవితంలో మార్పు కనిపించే వరకు ప్రతిరోజు మీరు ఈ యాలకుల్ని వాటర్ని వాడుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్న వాటరు అయిపోయాయి, మళ్ళీ మీరు తయారు చేసుకొని కంటిన్యూగా వాడుకోవచ్చు. ఇది మొదటి ఉపాయం. అలాగే రెండో ఉపాయం చెప్తాను. మీరు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తూ ఉండండి. కొద్దిగా అన్న పచ్చకర్పూరం అయితే చాలా శ్రేష్టం, ముద్ద కర్పూరాన్ని వెలిగించవచ్చు. కొద్దిగా అన్నా సరే కర్పూరాన్ని వెలిగించండి. ఎందుకంటే మీకు ఇంట్లో ఒక సందర్భాల్లో నకారాత్మక శక్తి ఉంటుంది, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కర్పూరము లేదా సాంబ్రాణి లేదంటే చందనంతో చేసిన ధూప్ స్టిక్ దొరుకుతాయి, కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి ఇందులో ఏదో ఒకదాన్ని మీరు మీ పూజా మందిరంలో కానీ మీ ఇంట్లో ఎవరైనా సరే రోజు కొద్దిగా కర్పూరాన్ని కానీ ధూప్ కానీ లేదంటే చందనంతో చేసిన ధూప్ స్టిక్స్ కానీ వెలిగిస్తూ ఉండండి. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి వెళ్ళిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి. అలాగే మీ ఇంట్లో గొడవలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అనుకోండి, అంటే ఇక అనుకోని విషయాలకి అసంబంధమైన విషయాలకి గొడవలు అవుతున్నాయి అనుకోండి. అలా జరుగుతూ ఉంటే మీకు ఇంట్లో మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది, కోపము చిరాకుతో. మీరు ఇలాంటి సందర్భాల్లో ఇంకొక ఉపాయం కూడా చెప్తాను. శనివారం రోజున మీరు ఎవరికైనా సరే పేదలకి చివరికి నల్లటి కర్చీఫ్లు కానీ నల్లటి వస్త్రాలు కానీ దానం చేయండి. శని భగవానుడు శాంతిస్తాడు. దానివల్ల మీకు ఇబ్బంది నుంచి బయటపడతారు. దానితో పాటు తీపి పదార్థాలు, స్వీట్స్ ఏదైనా పంచి పెట్టండి. శుక్రుడు యోగిస్తాడు. దానివల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న విషయాలకు వచ్చే గొడవలు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఇది శనివారం నాడు చేయవలసిన విషయం. అలాగే శనివారం రోజున ఒక నల్లటి క్లాత్ తీసుకోండి. తీసుకొని దానిలో మీరు చూపిస్తాను మీకు నేను ఒక 7 మిరియాలు తీసుకోండి. 5, 6, 7 ఇలా 7 మిరియాలు తీసుకోండి. ఈ 7 మిరియాలు తీసుకొని మీరు మూటగా కట్టండి. మూటగా కట్టి ఈ మూటని మీ ఇంట్లో సౌత్ వెస్ట్ అంటే నైరుతి మూల, ఇది ఎక్కడైనా సరే కరెక్ట్గా నైరుతి మూలలో దీన్ని తగిలించండి లేదా నైరుతి మూల పెట్టండి. మీ ఇంట్లో మీరు ఉంటున్న ఇంట్లో నైరుతి మూల నల్లటి క్లాత్లో దీన్ని కట్టి మీరు కరెక్ట్గా నైరుతి మూల సౌత్ వెస్ట్లో దీన్ని పెట్టండి మూటగా కట్టి. ఇది చేయటం వల్ల మీకు వచ్చే లాభం చెప్తాను. మీ జాతకంలో రాహువు కనుక ఇబ్బందికరంగా ఉండి మిగతా గ్రహాలతో అంటే సరిగ్గా లేక మీకు యోగించకపోయినా మీరు గొడవలు విపరీతంగా గొడవలు పెట్టుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సంసార సుఖానికి దూరంగా ఉంటారు, ఒకటే ఇంట్లో ఉంటారు. అలాంటి సందర్భంలో ఇది పెట్టడం వల్ల మీకు గొడవలు తగ్గుతాయి, అలాగే సమస్యలు తగ్గుతాయి, వాటంతటవే తగ్గుతాయి. విచిత్రంగా అనిపించవచ్చు, ప్రయత్నించేయండి. కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. సుఖంగా ఉండడం అంటే ఇంటి యజమానురాలకి భర్తతో సుఖం ఉంటుంది, భార్యతో సుఖం ఉంటుంది, పిల్లలు చక్కగా మాట వింటారు. అలాగే ఈ మూటని ఒక్కొక్కసారి అంటే మీరు ఒక్కసారి పెట్టాం కదా, ఎప్పుడు మార్చుకోవాలని అనుమానం వస్తుంది. ఈ మూటని ప్రతి నెలకొక్కసారి ఇప్పుడు పెట్టామనుకోండి, ప్రతి ఒక్క అంటే నెల మళ్ళీ కరెక్ట్గా ఒక నెల రోజులు 30 రోజుల తర్వాత ఈ మూటని తీసి మార్చుకోండి. ఒక 25 రూపాయలు పెడితే జాకెట్ ముక్క వస్తుంది. చిన్న ముక్క తీసుకోండి, దాన్ని మూట కట్టండి. మీరు ఈ మూటని నెలకొకసారి మార్చండి. ఈ మూటని పారే నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా నెలకొకసారి చేస్తూ ఉండండి. ఈ చిన్న చిన్న ఉపాయాలు అంటే ఈ పదార్థాలకు ఉన్న శక్తిని మనం కరెక్ట్గా వినియోగించుకోగలిగితే అవి మనకు సహాయం చేస్తాయి. కుటుంబం బాగుండాలి అంటే మన జాతకంలో శుక్రుడు బాగుండాలి, శని భగవానుడు సహకరించాలి, రాహు సహకరించాలి.
ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఖచ్చితంగా సహకరిస్తారు. మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నతి కలుగుతుంది. సామాజికంగా మానసికంగా కూడా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. కుటుంబం బాగుపడడానికి, మీ కుటుంబం బాగుపడి మీరు సుఖంగా ఉండడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. ఇవి చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు ఉపాయాలని మేము అన్నీ చేయలేం కదా అని. మీరు చేయగలిగే దాన్ని మాత్రం ప్రయత్నించేయండి. అలాగే నమ్మకం విశ్వాసంతో చేయడానికి ప్రయత్నించేయండి. ఖచ్చితంగా పదార్థం నుంచి ఉన్న శక్తి మనకి మానసిక శక్తిగా మారి ఉపయోగపడుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, గురువుగారు మాకు ఉపాయాలు చేయడానికి పదార్థం దొరకకపోతే ఎలా? దొరకకపోతే చేయమాకండి, అది కూడా చెప్తున్నాను. మీకు అవకాశం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.